ప్రార్థన చేసుకుందాం. వాక్య భావంలోకి వెళ్దాం. స్తుతికి కారణభూతుడని మీకు వందనాలు. ప్రేమ నమ్మకం కలిగిన మా తండ్రి మీకు వందనాలు. అల్పుడనునైనా నీటి బుడగలాంటి జీవితం కలిగిన ప్రభు నా ద్వారాగా దేవ ఈ రాత్రి కాల్సిన తండ్రి మీరు మాట్లాడుతున్నందుకు మీకు వందనాలు. పరిశుద్ధాత్మ దేవుడిగా, ఆత్మస్వరూపిగా, కృపాసత్య సంపూర్ణుడిగా నాయన మీరు మా మధ్యందుకు మీకు వందనాలు చెల్లిస్తూ మా ప్రభువైన యేసుక్రీస్తు నామమున అడిగి వేడుకుంటున్నాం మా తండ్రి, ఆమేన్. క్రీస్తునందు ప్రియమైన దేవుని బిడ్డలు, ఈ రాత్రి కాస్యలో ప్రాముఖ్యమైనటువంటి అంశాన్ని మనం ధ్యానం చేయబోతున్నాం. గత 2 దినాలుగా మనం ముద్రలను కూర్చున్నటువంటి సందర్భాన్ని మనము ధ్యానం చేస్తున్నాం. పరిశుద్ధాత్మ దేవుడు మన మధ్య ఉన్నాడు. దేవుని యొక్క సన్నిధానం మన మధ్య ఉంది. ఇలాగున క్రీస్తునందు ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ప్రాముఖ్యమైనటువంటి సత్యాలు, సంఘం యొక్క, విశ్వాస యొక్క అంచె తిరుమలలో ఎటువంటి భ్రష్టత్వంలోనికి ఒక విశ్వాసి దిగజారిపోతాడో ఈ 5 ముద్రలో ఉన్నటువంటి సారాంశాన్ని మనము ధ్యానం చేస్తూ ఉన్నాం. క్రీస్తునందు ప్రియమైనటువంటి దేవుని ద్వారా మొట్టమొదటి దినమున మనం పరలోక రాజ్యములో దేవుని యొక్క స్వరూపాన్ని గురించి మనం ధ్యానం చేయడం జరిగింది. రెండవదిగా పరలోక రాజ్యం యొక్క నైసర్గిక స్వరూపాన్ని గురించి మొట్టమొదటి దినమున ఒక భాగంలో, మొట్టమొదటి భాగంలో మనం ధ్యానం చేయడం జరిగింది. మూడవదిగా క్రీస్తునందు ప్రియమైనటువంటి దేవుని ద్వారా పరలోక రాజ్యములో దేవుని యొక్క సింహాసనం ఉంటే ఆ సింహాసనాసీనుడైనటువంటి వారి చేతిలో, కుడి చేతిలో వెలుపట రాయబడినటువంటి గట్టిగా ముద్ర వేయబడినటువంటి 7 ముద్రలు కలిగినటువంటి ఒక పుస్తకాన్ని చూడటం, ఆ యొక్క పుస్తకాన్ని విప్పుటకు క్రీస్తునందు ప్రియమైనటువంటి దేవుడు ద్వారా యోగ్యత కలిగినటువంటి వాని కోసం ఎదురు చూచేటువంటి సందర్భాన్ని మనం ధ్యానం చేయటం, క్రీస్తును ప్రియమైనటువంటి దేవుడు బిడ్డలారా మొట్టమొదటి దినమున ఆయా భాగాలు మనము చర్చించినట్లు మనం చూస్తాం. పరలోక రాజ్యములో ఆరాధన, పరలోక రాజ్యములో స్తుతి, దేవుని యొక్క సింహాసనం ఉంటే సింహాసనం చుట్టూ 24 మంది పెద్దలు, 24 మంది పెద్దలు, 24 సింహాసనములు వేయబడి ఉండెను. ఆ సింహాసనముల మీద 24 మంది పెద్దలు ఆసీనులైనట్లుగా మనం చూస్తున్నాం. వారికి ఒక్కొక్కరికి ఒక్కొక్క కిరీటము, సువర్ణ కిరీటము ఇవ్వబడినట్లుగా మనం చూస్తున్నాం. వారు ఏమండి, అంతేకాకుండా ఆ సింహాసనం చుట్టూ 4 జీవులు ఉన్నట్లుగా, మొట్టమొదటి జీవి సింహము ముఖాన్ని పోలినట్లుగా, రెండవ జీవి దూడ వంటి ముఖమును కలిగినట్లుగా, మూడవ జీవి మనిషిని యొక్క ముఖమును పోలి ఉన్నట్లుగా, 4వ జీవి పక్షిరాజు వంటి ముఖమును కలిగినట్లుగా మొట్టమొదటి మనం ధ్యానం చేశాం. అయితే ఈ యొక్క 24 మంది పెద్దలు 4 జీవులను దేవునికి మహిమ కలుగునుగా కానీ పరిశుద్ధుడు పరిశుద్ధుడు పరిశుద్ధుడని ఆరాధిస్తూ ఈ యొక్క 24 మంది పెద్దలు అయ్యా నీకే మహిమ ఘనత ప్రభావములు కలుగునుగా కానీ ఆ యొక్క వారికి ఇవ్వబడినటువంటి కిరీటములను దేవుని యొక్క పాదాల దగ్గర పడవేసినట్లుగా ఆ పాదాల దగ్గర పెట్టినట్లుగా మనం చూస్తున్నాం. అంతేకాదు కానీ ఎన్నో కోట్ల మంది దేవదూతలు పరలోక రాజ్యములో ఉన్నట్లుగా వారు కేరుబులు, సీరుబులు, ప్రధానులు, శక్తులు అనబడినటువంటి దేవదూతలు ఒక్కొక్క దేవదూతకు 6 రెక్కలు ఉంటే 2 రెక్కలు కాళ్ళను కప్పుకొని 2 రెక్కల ముఖాన్ని కప్పుకొని ఆ దివ్యమైనటువంటి ఆ
మొట్టమొదటి దినమున మనం ధ్యానం చేశాం. రెండవ భాగంలో రెండవ దినమున క్రీస్తునందు ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, మొట్టమొదటి ముద్రను విప్పినప్పుడు తెల్లని గుర్రము కనబడినట్లుగా, రెండవ ముద్రను విప్పినప్పుడు ఎర్రని గుర్రము కనబడినట్లుగా, మూడవ ముద్రను విప్పినప్పుడు ఏమండి నల్లని గుర్రము కనబడినట్లుగా, నాలుగవ ముద్రను విప్పినప్పుడు పాండువర్ణము కలిగినటువంటి గుర్రము కనబడినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. క్రీస్తునందు ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఒక్కొక్క ముద్ర అనగా మొదటి 5 ముద్రలు అంత్యకాలంలో ఉన్నటువంటి, అంత్య దినములలో ఉన్నటువంటి విశ్వాస యొక్క భ్రష్టత్వం, సంఘం యొక్క భ్రష్టత్వాన్ని గురించి ధ్యానం చేస్తూ ఉంటే, క్రీస్తునందు ప్రియమైనటువంటి దేవుని బిడ్డ, తెల్లని గుర్రం పరిశుద్ధతతో ప్రారంభమైనటువంటి ఆదిమ సంఘములోనికి ఎరుపుదనము ప్రవేశించినట్లుగా, పాపము ప్రవేశించినట్లుగా, ఆ పాపము అధికమై మహాప్రస్థతో నలుపుకు సాదృశ్యంగా ఉన్నట్లుగా, ఆ మహాప్రస్థత్వము ఏమిటి ఎక్కువై ఏమిటి పాండువర్ణము కలిగినటువంటి సంపూర్ణమైనటువంటి భ్రష్టత్వంలోనికి సంఘము, విశ్వాసి యొక్క జీవితము దిగజారిపోయినటువంటి జీవితాన్ని గత రాత్రి మనం ధ్యానం చేసుకున్నాం పిల్లరా. అయితే ఈ దినమున మనం కొన్ని ప్రాముఖ్యమైనటువంటి విషయాలు, 5వ ముద్రను విప్పినప్పుడు ఏం జరుగుతుందో, 6వ ముద్రను విప్పినప్పుడు ఏం జరుగుతుందో, 7వ ముద్రను విప్పినప్పుడు ఏం జరుగుతుందో ఈ రాత్రి కాలంలో మనం ధ్యానం చేయబోతున్నాం. అయితే 4వ ముద్రను విప్పినప్పుడు పాండువర్ణము కలిగినటువంటి గుర్రము కనబడినప్పుడు, క్రీస్తునందు ప్రియమైనటువంటి దేవుని బిడ్డ, దాని మీద ముత్యము కురుస్తున్నట్లుగా కూర్చొని ఉన్నట్లుగా ఈ యొక్క గుర్రమును పాతాళలోకం వెంబడిస్తున్నట్లుగా 4వ ముద్రను విప్పినప్పుడు ఈ సందర్భాన్ని మనం చూస్తున్నాం పిల్లరా. అంటే ఒక విశ్వాసి యొక్క జీవితం, ఒక క్రైస్తవుని యొక్క జీవితం, లేనట్లయితే ఒక మానవుని యొక్క జీవితం క్రీస్తునందు ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, సంపూర్ణమైనటువంటి భ్రష్టత్వానికి వెళ్ళిపోయినప్పుడు పాతాళలోకం వారిని వెంబడిస్తున్నట్లుగా మనం చూస్తున్నాం. బైబిల్ గ్రంథంలో మనం చూసాం పాతాళలోకము, యెషయా గ్రంథంలో మనం చూస్తే పాతాళలోకము గొప్ప ఆశ పెట్టుకొని అపరిమితముగా ఎదురు చూస్తున్నట్లుగా మనం చూస్తున్నాం. ఎవరిని గురించి అనేటువంటి విషయం మనం చూస్తే యోబు గ్రంథము 24వ అధ్యాయము 19వ వచనాన్ని మనం చూస్తే పాపము చేసిన వారిని పాతాళలోకం పట్టుకొనును అనేటువంటి సందర్భాన్ని మనం చూసాం. క్రీస్తునందు ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఇటువంటి పరిస్థితుల్లో సంపూర్ణమైనటువంటి భ్రష్టత్వం కలిగినటువంటి వారి యొక్క స్థితి, క్రీస్తునందు ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, వారిని పాతాళలోకం వెంబడిస్తూ వారు పాండువర్ణము కలిగినటువంటి అనగా క్రీస్తునందు ప్రియమైనటువంటి దేవుని బిడ్డ, ఈ యొక్క ప్రకటన గ్రంథంలో చెప్పబడిన రీతిగా లౌదోకియా అనబడినటువంటి సంఘం ఏమిటి నేటి కాలానికి చెందినటువంటి సంఘంగా మనము ధ్యానించినప్పుడు, నీవు దౌర్భాగ్యుడవు, నీవు దిక్కుమాలినవు, నీవు దరిద్రుడవు, నీవు గ్రుడ్డివాడువు, నీవు దిగంబరుడవు అని తెలియజేసే రీతిగా నులువెచ్చని కలిగినటువంటి జీవితం పిల్లరా. అంటే వీరు ఏమండి ఆ యొక్క ఆత్మీయ జీవితం అనగా ఎప్పుడు ఆత్మీయంగా చనిపోతారో తెలియనటువంటి స్థితిలో అనగా వారి యొక్క ఆత్మ మిడికి మిడికమంటూ క్రీస్తునందు ప్రియమైనటువంటి దేవుని బిడ్డ సంపూర్ణమైనటువంటి భ్రష్టత్వంలోనికి, సంపూర్ణమైనటువంటి భ్రష్టత్వంలోనికి వారు దిగజారిపోయినప్పుడు, క్రీస్తునందు ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, వీరిని ఎవరు చూస్తున్నారంటే పరలోక రాజ్యంలో ఉన్నటువంటి ఒక బ్యాచ్ చూస్తున్నారు. వాళ్ళు ఎవరు మనం చూస్తాం. 5వ ముద్రలో ఏం జరుగుతుంది అని మనం జాగ్రత్తగా గమనిస్తే, ప్రకటన గ్రంథం 6వ అధ్యాయము 9వ వచనాన్ని మనం ధ్యానం చేస్తున్నప్పుడు, ఆయన 5వ ముద్రను విప్పినప్పుడు దేవుని వాక్యము నిమిత్తమును తాము ఇచ్చిన సాక్ష్యము నిమిత్తమును వధింపబడిన వారి ఆత్మలను బలిపీఠము కింద చూచితిని. క్రీస్తునందు ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, మొదటి 4 ముద్రల యొక్క సారాంశాన్ని మనం చూసాం. ఈ దినమున 5వ ముద్రను విప్పినప్పుడు ఏం జరుగుతుందంటే, క్రీస్తునందు ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, పరలోక రాజ్యములో భక్తుడైనటువంటి యోహాను ఒక అద్భుత
అనేటువంటి సత్యాన్ని మనం గమనించాలి. పరలోక రాజ్యం యొక్క నైసర్గిక స్వరూపాన్ని చూస్తూ ఉన్నాడు. పరలోక రాజ్యంలో ఉన్నటువంటి సింహాసనాన్ని చూస్తున్నాడు. సింహాసనం కింద ఉన్నటువంటి కొన్ని ఆత్మలను చూస్తున్నారు పిల్లరా. అనగా మానవునికి మరణము లేదు అనేటువంటి సత్యాన్ని మనం గమనించాలి. బైబిల్ గ్రంథం సెలవిస్తుంది, మరణము మానవ జీవితానికి ముగింపు కాదు, కానీ మరణించిన తర్వాత వీరికి నిత్యమైన జీవితం ప్రారంభమైంది. అనగా ఈ శరీరం మన్నైనది వెనకటి వలని భూమిలోనికి చేరింది, కానీ ఆత్మ తాను దయచేసినటువంటి వారు జీవించినటువంటి జీవిత విధానాన్ని బట్టి దేవుని యొక్క సన్నిధానములకు చేరినటువంటి కొన్ని ఆత్మల యొక్క ఆర్తనాదను మనం చూస్తూ ఉన్నాం పిల్లరా. 5వ ముద్రలో ఆశ్చర్యము, అద్భుతమైనటువంటి దృశ్యం ఇది అంటున్నాడు ఇక్కడ. 5వ ముద్రను విప్పినప్పుడు దేవుని వాక్యము నిమిత్తమును తాము ఇచ్చిన సాక్ష్యము నిమిత్తమును వధింపబడినటువంటి వారి ఆత్మలను బలిపీఠము కింద చూచితిని. వీరు ఎవరనగా దేవుని యొక్క వాక్యము నిమిత్తమును అంటున్నాడు ఇక్కడ. తాము ఇచ్చినటువంటి సాక్ష్యము నిమిత్తమును వధింపబడినటువంటి వారి యొక్క వధింపబడినటువంటి వారి యొక్క ఆత్మలో, అంటే దేవుని కోసము సాక్షి అయినటువంటి ఆత్మల యొక్క ఆర్తనాదం వినబడుతుంది. ఎక్కడంటే దేవుని బలిపీఠం కింద. ప్రియులారా, ఆలోచించండి. రాత్రి కాలములో దేవుని కోసము దేవుని యొక్క వాక్యము నిమిత్తమును తాము ఇచ్చినటువంటి సాక్ష్యము నిమిత్తమును దేవుని కోసము సాక్షులైనటువంటి వారిని ఎంతో మంది భక్తులను మన చరిత్రలో చూసాం. క్రీస్తు ప్రియమైనటువంటి దేవుని బిడ్డ, నూతన నిబంధన కాలానికి చెందినటువంటి వారిలో మొట్టమొదటి వ్యక్తి స్టెఫను యొక్క ఆత్మ కూడా అక్కడ ఆర్తనాదం చేస్తుంది అనేటువంటి సత్యాన్ని మనం గమనించాలి పిల్లరా. సువార్తను ప్రకటిస్తున్నాడు స్టెఫను. రాళ్లతోటి కొట్టి స్టెఫను మొట్టమొదటిగా చెప్పారు. అపోస్తలుడు పౌలు కావచ్చు, పేతురు కావచ్చు, ఇలాగున యేసుక్రీస్తుకు 12 మంది శిష్యులు కావచ్చు, ఇలాగున అనేక మంది భక్తులు ఎవరైతే యేసయ్య వాక్యం కోసం తాము ఇచ్చినటువంటి సాక్ష్యం నిమిత్తము వధింపబడినటువంటి వారి యొక్క దేవుని యొక్క ఆత్మను మనం చూస్తున్నాం. వారందరూ కూడా ఎక్కడ ఉన్నారంటే దేవుని బలిపీఠం ఉంది, దేవుని యొక్క సింహాసనం ఉంది. ఆ సింహాసనం కింద అంటున్నాడు ఇక్కడ, ఆత్మలలో బలిపీఠం కింద చూచితిని. వారు అంటున్నారు, క్రీస్తులో ప్రియమైనటువంటి దేవుని బిడ్డ, దేవుని బలిపీఠం కిందనటువంటి ఆ యొక్క ఆత్మల ఆర్తనాదం ఏమని వారు విలపిస్తూ ఉన్నారో, ఒక ప్రతీకార వాంఛన కలిగి ఉన్నారు వాళ్ళు. ఎవరి కోసమో అని మనం జాగ్రత్తగా చూస్తే ఒక్కసారి చూడండి, వారు ఏమని ఆర్తనాదం చేస్తున్నారంటే 10వ వచనం చదువుకుందాం పిల్లరా. ప్రకటన గ్రంథం 6వ అధ్యాయము 10వ వచనాన్ని మనం చదువుకుందాం. వారు అంటున్నారు, నాదా సత్యస్వరూపి పరిశుద్ధుడా, ఎందాక తీర్పు తీర్చకయు మా రక్తము నిమిత్తము భూనివాసులకు ప్రతిదండన చేయకయు ఉందని బిగ్గరగా కేకలు వేస్తూ ఉన్నారు. దేవుని బలిపీఠం కిందనటువంటి ఆత్మలో ఆర్తనాదం. వారు ఒక బిగ్గరగా కేకలు వేస్తూ ఉన్నారు, నాదా సత్యస్వరూపి పరిశుద్ధుడా, ఎందాకనైనా నీవు తీర్పు తీర్చుకొని ఉంటావు. నువ్వు ఎవరి కోసం? క్రీస్తు ప్రియమైనటువంటి దేవుని బిడ్డ, మమ్మలను వధించాడయ్యా, మమ్మలను శిరచ్ఛేదన చేశాడైనా, మా రక్తము నిమిత్తము క్రీస్తు ప్రియమైనటువంటి దేవుని బిడ్డారా అంటున్నారు, మా రక్తము నిమిత్తము నీవు ఎందాక తీర్పు తీర్చకుండా ఉండు అని ఆ సింహాసనాసీనుడైనటువంటి ఆ దేవునికి వారు విన్నవిస్తున్నట్లుగా బైబిల్ గ్రంథంలో మనం చూస్తున్నాం. ఎవరు వారు? క్రీస్తు ప్రియమైనటువంటి దేవుని బిడ్డ, ఆలోచించండి. రాత్రి కాలములో ఎవరంటే వారు? పైన ఒక లిస్టు చెప్పబడింది. ఎవరైతే సంపూర్ణమైనటువంటి పరిస్థితుల్లోకి వెళ్తారో, ఎవరైతే నమ్మకాంతమైనటువంటి క్రైస్తవ జీవితాన్ని జీవిస్తూ క్రీస్తు ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా ఆత్మీయంగా చనిపోయి ఉంటారో అంటున్నారు ఇక్కడ. అయ్యా, వారికి మారలేదైనా వారు ఎంత సువార్త ప్రకటించినా
దాని అర్థం ఏంటంటే, అయ్యా నువ్వు రాజ్య సింహాసనం మీద ఉన్నావు నాయన, ఏమండి ఏమండి ఇప్పుడు నువ్వు కృపాసింహాసనం మీద ఉన్నావయ్యా, ఆ కృపాసింహాసనం విడిచి రాజ్య సింహాసనం మీదకి రానివ్వు. యేసయ్య ఇప్పుడు కృపాసింహాసనం మీద ఉన్నాడు. కృపాకాలంలో మనం ఉన్నాం. ఎక్కడ పాపం ఉంటుందో అక్కడ దేవుని యొక్క కృప విస్తరించి ఉన్నట్లు మనం చూస్తున్నాం. అందుకే దేవుని యొక్క ఉగ్రత కృష్ణ ప్రియమైన దేవుడు బిడ్డలారా, ఒక పాపి మీద, ఆత్మీయంగా చనిపోయినటువంటి వారి మీద, మహాప్రస్థత్వంలో ఉన్నటువంటి వారి మీద దేవుని యొక్క ఉగ్రత రావట్లేదు. ఎందుకు రావట్లేదంటే రోమాపత్రికలో మనం చూస్తాం పిల్లరా, ఎక్కడ పాపం ఉండదో అక్కడ దేవుని కృప విస్తారంగా ఉంటుంది పిల్లరా. దేవుని ఉగ్రత అడ్డుకుంటుంది కృప. అందుకే ఈ యొక్క ఆత్మల ఆత్మనాథం అంటున్నారు, అయ్యా నువ్వు కృపాసింహాసనం విడిచి రాజ్య సింహాసనం మీదకి రానాయన, నీవు రాజుగానా, యూదా గోత్రపు సింహంగా, అయ్యో ఈ యొక్క మంచి ఆకాశానికి రా, ఎందాక నీవు తీర్పు తీర్చుకుని ఉంటావు. నీవు ఎంతకాలం ఉండాలి మేము ఇక్కడ? దేవుని బలిపీఠం కింద ఆత్మల ఆర్తనాదం చూడండి పిల్లారా. క్రీస్తునందు ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, మనం అనుకుంటున్నాం, మనం ఆలోచిస్తున్నాం, దేవుని యొక్క రాకడ రాదు, దేవుడు రాడు, యేసయ్య రాడు. ఎంతో కాలం నుంచి మేము వింటున్నాము, చూస్తున్నాము, యేసయ్య రాకడికి లేదనుకుంటున్నాం. కానీ క్రీస్తును ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, దేవుని బలిపీఠం కింద ఆత్మల ఆర్తనాదం వినపడుతుంది. ఎందాకనైనా మేము ఎంతకాలం ఉండాలి ఇక్కడ? మేము ఎంతకాలం ఈ బలిపీఠం కింద మేము ఉండాలైనా? నువ్వు త్వరగా అయ్యా, నువ్వు త్వరగా రా అంటున్నారు. ఇక్కడ చూడండి 11వ వచనం మనం చూస్తే, ఏమండి ఒక్కసారి మనం చూస్తే, తెల్లని వస్త్రము వారిలో ఏమండి ప్రతి వారికి ఇవ్వబడును, మరియు వారి వలనే చంపబడవు వారి దాసుల యొక్కయు సహోదరుల యొక్కయు లెక్క పూర్తయిన వరకు ఇంకా కొంచెము కాలము విశ్రమింపవలని వారితో చెప్పబడిను అంటున్నాడు దేవుడు. ఆగండి, నా లెక్క ఇంకా పూర్తి కాలేదు, నేను వస్తాను. నా లెక్క ఇంకా పూర్తి కాలేదు. ఆ లెక్క పూర్తి అయిన తర్వాత ఈ కృపాసింహాసనం విడిచి నేను వస్తాను, మీరేమి తొందరపడబాకనని ఆ ఆత్మలకు దేవుడు చెప్తున్నట్లుగా బైబిల్ గ్రంథంలో మనం చూస్తూ ఉన్నాం. క్రీస్తునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆలోచించండి. ప్రతి వికార వాంఛన కలిగినటువంటి ఆత్మల ఆర్తనాదం చేస్తున్నా వారు, అయ్యా ఎందాక నీవు తీర్పు తెచ్చుకుని ఉంటావు, మా రక్తము నిమిత్తము మేము శిరచ్ఛేదనం చేయబడినటువంటి ఆ యొక్క కష్టము నిమిత్తము, అనగా దేవుని వాక్యము నిమిత్తము, మేము ఇచ్చినటువంటి సాక్ష్యము నిమిత్తము, క్రీస్తును ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, నువ్వు ఎందాకనైనా ఈ భూలోకానికి రాకుండా ఉంటావు. మొదటి బ్యాచ్ ఎవరో తెలుసా? మొదటి రకం ఎవరో తెలుసా? ఎవరి 4వ ముద్రలో చెప్పబడ్డారు చూడండి, సంపూర్ణమైనటువంటి భ్రష్టత్వం కలిగినటువంటి వారు. ఇంకొక సందర్భాన్ని మీకు చూపిస్తారు చూడండి. వారెవరంటే వారి కోసం కూడా ఆత్మనాదం వినబడుతుంది. వారు ఎవరు అనగా లూకా సువార్తలోనికి వెళ్ళిపోదాం పిల్లరా. లూకా సువార్త దేవుని పరిశుద్ధ గ్రంథంలో నుంచి లూకా సువార్త 12వ అధ్యాయం మనం చూస్తే, ఏమిటి 16వ వచనంలో ఒక ఉపమానాన్ని దేవుడు జ్ఞాపకం చేస్తున్నాడు. చూడండి, ఇక్కడ 16వ వచనంలో మనం చూస్తే, మరియు ఆయన వారితో ఈ ఉపమానము చెప్పెను, ఒక ధనవంతుని భూమి సమృద్ధిగా పండెను. అప్పుడు అతడు, నా పంట సమకూర్చుకొనుటకు నాకు స్థలము చాలదు కనుక నేనేమి చేతునని తనలో తాను అనుకోవచ్చు. నేను ఇలాగూ చేతును, నా కొట్లు విప్పి వాటికంటే గొప్ప వాటిని కట్టించి అందులో నా ధాన్యమంతటిని, నా ఆస్తిని సమకూర్చుకొని నా ప్రాణమా అనేక సంవత్సరములకు విస్తారమైన ఆస్తి నీకు సమకూర్చబడి ఉన్నది, సుఖించుము, తినము, త్రాగుము, సంతోషించుదమని చెప్పుకునేదని అనుకునేను. క్రీస్తునందు ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఆలోచించండి. రాత్రి కాలసమయంలో క్రైస్తవ జీవితాన్ని కలిగినటువంటి నీవు ఈ రాత్రి కాలసమయంలో ఇలాంటి స్థితిలో ఉన్నామేమో ఆలోచించాలి.
మారరు నాయన, మార్పు లేని క్షణంలో భూలోకంలో ఉన్నారయ్యా, నువ్వు త్వరగా రా అని క్రీస్తును ప్రియమైన దేవుని బిడ్డలారా, వారు దేవుని సింహాసనాసీనుడైనటువంటి ఆ దేవునికి విన్నవించుకుంటున్నారు. వారు ఎవరు అనగా రెండవ రకాన్ని దేవుడు చూపిస్తున్నారు. వారు ఎవరు అనగా ప్రాణాన్ని సుఖపెట్టేటువంటి వారు. ప్రాణముతో అటునాడు ఇక్కడ ఒక ధనవంతుడు ఉన్నాడు. ఎంత జాగ్రత్తగా ఉన్నాడంటే, ఈ యొక్క ధనవంతుడు సమృద్ధి అయినటువంటి పంట పండింది. ఏమండి, సమృద్ధిగా పడినప్పుడు అప్పుడు అతను అంటున్నాడు, నేనేమి చేతును ఆ పంటను తెచ్చేటువంటి విషయంలో, ఆ పంటను కాపాడుకునేటువంటి విషయంలో ఎంతో జాగ్రత్త కలిగినటువంటి స్థితిని కలిగి నడుతున్నాం. ఉన్నటువంటి కొట్లు తీసివేశాడు, క్రొత్త కొట్లు ఎవరిని కట్టించాడు. జాగ్రత్తగా ఒక్క విత్తనం కూడా విడిచిపెట్టకుండా ఏం చేశాడంటే ఆ యొక్క పంటను జాగ్రత్తగా కొట్టుకు తీసుకొచ్చాడు. అంటే జాగ్రత్తగా ఎవరిని దాచిపెట్టాడు. మంచి వ్యక్తి, సద్వినియోగం చేస్తున్నాడు. అయితే ఈ ధనవంతుడు చేసేటువంటి తప్పు ఏంటంటే, ఏమండి, ప్రాణముతో అంటున్నాడు ఇక్కడ, నా ప్రాణముతో. అంటే దేవుడు ఎప్పుడు సంతోషించేవాడంటే ఆత్మతో చెప్తే సంతోషించేవాడేమో, కానీ ఈ వ్యక్తి ప్రాణముతో చెప్తూ ఉన్నాడు పిల్లరా. అందుకే చూడండి, మనుష్యుడు ఎవరనగా త్రిత్వ జీవి అని మనం చూస్తాం పిల్లరా. జాగ్రత్తగా వినండి. ఈ రాత్రి కాల సమయంలో శరీరము, ప్రాణము, ఆత్మ అనబడినటువంటి మానవుడు త్రిత్వ జీవితాన్ని కలిగి ఉంటే శరీరానికి కొన్ని లక్షణాలు ఉన్నాయి, ప్రాణములకు కొన్ని ఏమండి లక్షణాలు ఉన్నాయి, ఆత్మకు కొన్ని లక్షణాలు ఉన్నాయి. శరీరానికి ఉన్నటువంటి లక్షణాలు ఏంటంటే కోరికలు ఉన్నాయి. శరీరానికి ఉన్నటువంటి లక్షణాలు ఏంటంటే కన్ను, ముక్కు, చెవి, నాలుక, స్పర్శ అనబడినటువంటి పంచేంద్రియాలు దేవుడు ఇచ్చాడు. అందుకే ఈ శరీరానికి నేత్రాశ ఉంది, శరీరాశ ఉంది. ఏమంటే జీవపడమాన్ని కలిగి ఉంటే ప్రాణానికి ఉన్నటువంటి లక్షణం ఏంటంటే భౌతికం. ప్రాణానికి ఉన్నటువంటి లక్షణం ఏంటంటే విల్ పవర్, చిత్తం. నేను ఏదో సంపాదించాలి, ఏదో సాధించాలనుకుంటాం ఈ భూలోకంలో. ఏమిటి ప్రాణానికి ఉన్నటువంటి లక్షణం? క్రైస్తవ జీవితాన్ని కలిగినటువంటి మనం ఈ రాత్రి కాలంలో అర్థం చేసుకోవాల్సినటువంటి సత్యం ఏంటంటే, ప్రాణాన్ని సుఖపెడుతున్నావా, శరీరాన్ని సుఖపెడుతున్నావా, ఆత్మను సుఖపెడుతున్నావా? ఆలోచించాను. వీడు ఎవరు సుఖపెట్టాడంటే ప్రాణమును సుఖపెట్టాడు. అనగా నా ప్రాణంతో ఏమని చెప్పుకుంటానంటాడంటే, అనేక సంవత్సరములకు విస్తారమైన ఆస్తి నీకు సమకూర్చబడి ఉన్నది. ఆత్మన్నది ప్రాణానికి ఉన్నటువంటి లక్షణం ఏంటంటే విల్ పవర్, చిత్తం అన్నావు. ఏమన్నా ఇది సాధించాలి, అది సాధించాలన్నా, కానీ ఆత్మకు ఉన్నటువంటి లక్షణం కూడా ఉంది. ఆత్మకు ఉన్నటువంటి లక్షణం ఏంటంటే మొట్టమొదటి లక్షణం మనసాక్షి, రెండవ లక్షణం ఏంటంటే దేవునితో సంబంధాన్ని కోరుకుంటూ ఉంటుంది పిల్లలు ఎల్లప్పుడూ. ఆత్మ, ఈ యొక్క వ్యక్తి తనలో ఉన్నటువంటి ఏమని ఆత్మకు చెప్పుకొని దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తే దేవుడు సంతోషించేటువంటి వాడేమో. కానీ వీడి ధనవంతుడు చేసేటువంటి పని ఏంటంటే తన ప్రాణంతో చెప్పుకుంటున్నాడు. ఏమనంటే, ప్రాణమా తినుము, తాగుము, సంతోషించుము, సుఖించుము. కానీ అటువంటి దేవుడు వెంటనే ఒక పేరు పెట్టాడు వాడికి. 20వ వచనంలో, అయితే దేవుడు ఆ రాత్రి దేవుడు వాడిని చూసి వాడి ప్రాణాన్ని తీసివేశాడు. పిల్లరా, వెర్రివాడా, దేవుడు ఒక పేరు పెట్టాడు వారికి. క్రైస్తవ జీవితాన్ని కలిగినటువంటి మనం ఈ రాత్రి కాలంలో ఆలోచించవలసినటువంటి ఆవశ్యకమైనటువంటి సందర్భం ఏంటంటే ఆత్మల ఆర్తనాదం. ఆ దేవుని బలిపీఠం కింద ఆత్మల ఆర్తనాదం వినపడుతుంది. వచ్చాడండి. ఆ ఆత్మల ఆర్తనాదం ఎవరి కోసమో తెలుసా? ఇదిగో ఇటువంటి వారి కోసం. అయ్యా, ఆత్మనిచ్చావు కానీ ఆత్మ వైపు చూడలేదు నాయన. ప్రాణాన్ని సుఖపెట్టాలనుకుంటున్నారు మనుషులు, ప్రాణం వైపే చూస్తున్నారు మానవ జీవితం. అయ్యో, ప్రాణాన్ని సంతోషం పెట్టాలనుకుంటున్నారు. తినుము, త్రాగుము, సుఖించుము, సంతోషించుము అంటున్నారయ్యా. భూలోకంలో మార్పు రావట్లేదు నాయన.
నీవు ఆ సింహాసనం అనగా కృపాసింహాసనం విడిచి అయ్యా నువ్వు రానాయన రాజ్య సింహాసనం మీదకి అయ్యా ఇటువంటి వారికి నువ్వు తీర్పు తెచ్చునైనా ఎందాక నువ్వు తీర్పు తెచ్చుకొని ఉంటావు అంటున్నాడు. ఎంత గొప్ప విషయం! క్రీస్తులో ప్రియమైనటువంటి దేవుడు ఉంటారా? ఆలోచిస్తున్న విరాత్రి కాశీలో పరిశుద్ధాత్మ దేవుడు నీతో మాట్లాడుతున్నా, దేవుని యొక్క సన్నిధానం నీతో మాట్లాడుతుంది. అంటున్నాడు 20 వచ్చి అయితే దేవుడు వెర్రివాడా ఈ రాత్రే నీ ప్రాణమును అడుగుచున్నారు, నీ ప్రాణమును అడుగుచున్నారు. ఏమండి ఎవరు అడుగుచున్నారు? అక్కడ అన్నాడు, అక్కడ నీ ప్రాణమును అడుగుచున్నాను అనట్లేదు పిల్లరా, అడుగుచున్నారు. ఎవరనగా వారు ఎవరంటే ఆత్మల అర్థనాథం. ఎవరు వారు? క్రైస్తవ జీవితాన్ని కలిగిన మనం ఈ రాత్రి కాలంలో నేర్చుకోవలసినటువంటి సత్యం ఏంటంటే, నేర్చుకోవలసినటువంటి జ్ఞానం ఏంటంటే, లోకం వైపు చూస్తున్నావా, దేవుని వైపు చూస్తున్నావా, ప్రాణం వైపు చూస్తున్నావా, ఆత్మ వైపు చూస్తున్నావా అంటున్నాడు ఇక్కడ. దేవుని వెర్రివాడా ఈ రాత్రే నీ ప్రాణాన్ని అడుగుచున్నారు. ఎవరు వారు అంటే, అదిగో 5వ ముద్రను విప్పినప్పుడు నాదా సత్యస్వరూపి ఎందాకనైనా తీర్పు తెచ్చుకున్నట్టవయ్యా, మాయ దేవుని వాక్యం నిమిత్తమో తమిచ్చినటువంటి సాక్ష్యం నిమిత్తమో ఎందాక భూనివాసులకు తీర్పు తెచ్చుకుని ఉంటావు నాయన అంటున్నారు. చూడండి, వారు ఇటువంటి వారి కోసం వారి ప్రాణాన్ని అడుగుతున్నారు. మారవయ్య వాళ్ళు మార్పు లేని క్రైస్తవ జీవితం, నువ్వెచ్చిన జీవితం, దౌర్భాగ్యమైనటువంటి జీవితం, దరిద్రత కలిగినటువంటి విశ్వాస జీవితం, క్రీస్తు ప్రియమైనటువంటి అనమాట సృష్టికర్తను వచ్చినటువంటి తెరలో ఏమండి సృష్టిని పూజిస్తూ, సృష్టిని పూజిస్తూ ఏమండి సృష్టికర్తను వచ్చి సృష్టి వైపు చూసేటువంటి మానవ జీవితం కలిగినటువంటి అజ్ఞానం. క్రీస్తు నందు ప్రియమైనటువంటి దేవుడు బిడ్డలారా ఆలోచించండి. రాత్రి కాలంలో 5వ ముద్రను విప్పినప్పుడు ఎటువంటి సంభవం జరిగిందో ఈ రాత్రి కాలంలో మనం చూస్తున్నాం పిల్లరా. 5 ముద్రలో ఈ మొట్టమొదటి 5 ముద్రలో దేనికి సంబంధించినటువంటి సారాంశం ఏంటంటే విశ్వాస యొక్క భ్రష్టత్వం. ప్రారంభంలో దేవుని బిడ్డగా ఉంటాడు, కానీ ప్రారంభంలో తెలుపుదనం ఉంటుందో, కానీ క్రీస్తు ప్రియమైన దేవుని బిడ్డ ఒక విశ్వాస జీవితం బాప్తిసం పొందినప్పుడు, కొత్తలో దేవుని మందిరానికి వచ్చినప్పుడు, కొత్తలో దేవుని నమ్ముకున్నప్పుడు ఎంతో పరిశుద్ధంగా పవిత్రంగా దేవుని మందిరానికి ముందు వస్తూ దేవుని కార్యాలు జరిగిస్తూ ఇలాగ ముందు ఉంటారు. కానీ రాను రాను ఎరుపుదనం, రాను రాను నలుపుదనం, రాను రాను పాండువర్ణంలో కలిగినటువంటి 7 భ్రష్టత్వం, పాపములో కూరుకొనిపోయేటువంటి విశ్వాస జీవితాన్ని మనం కలిగి ఉన్నామేమో. అటువంటి జీవితాన్ని కనుక నువ్వు జీవిస్తే దేవుడు అంటున్నాడు ఈ రాత్రి కాలంలో ఒక విషయం మీద జ్ఞాపకం చేస్తాను. చూడండి పిల్లరా, హెబ్రీయులకు రాసిన పత్రిక దేవుని పరిశుద్ధ గ్రంథంలో నుంచి హెబ్రీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయము ఏమండి 4వ వచనాన్ని మనం చూస్తే, ఒకసారి వెలిగింపబడి పరలోక సంబంధమైన వరమును రుచి చూచి పరిశుద్ధాత్మలో పాలివారై దేవుని దివ్య వాక్యమును రాబో యుగ సంబంధమైన శక్తుల ప్రభావమును అనుభవించిన తరువాత తప్పిపోయిన వారు తమ విషయంలో దేవుని కుమారుని మరల సిలువ వేయచ్చు బాహటముగా ఆయనను అవమానపరచుచున్నారు కనుక మార మనసు పొందినట్లు అట్టి వారిని మరల నూతన పరచుట అసాధ్యమని దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది. క్రీస్తును ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా ఆలోచించండి. రాత్రి కాలంలో ఒకసారి వెలిగింపబడి, ఒకసారి మారు మనసు పొంది, ఒకసారి బాప్తిసం పొంది, ఒకసారి దేవుని యొక్క సన్నిధానంలో ఉండి మరలా తప్పిపోయినటువంటి వారిని మనము నూతన పరచుట అసాధ్యము అని దాని అర్థం ఏంటో తెలుసా? క్రీస్తు ప్రియమైన దేవుని బిడ్డ ఆనాడు ఆ గొల్గొతానబడినటువంటి కపాలమైనటువంటి స్థలంలో ఆకాశానికి భూమికి మాంసపు ముద్ద వలె శిలువ రాళ్ళ మీద వేలాడుతున్నటువంటి యేసయ్యను ఆనాటి సైనికులు సిలువ వేస్తే ఇప్పుడు
నువ్వు గనక పాపం చేస్తే బాహటంగా లోకంలో నువ్వు సిలువ వేస్తూ ఉన్నావు పిల్లలు. తప్పిపోతే ఎరుపుదనము నీలోకి వస్తే తెలుపుదనము పోయి పరిశుద్ధతగా ఉన్నటువంటి నీవు నామకార్థమైన క్రైస్తవ జీవితంలోనికి వెళ్తే, ఆత్మీయ కర్మంలోనికి వెళ్తే, నేనే పెద్ద ఏడు భక్తి కర్మం నాకే అంత తెలుసు, క్రీస్తు ప్రియమైన దేవుని బిడ్డ ఆలోచించండి. రాత్రి కాలంలో ఇటువంటి స్థితిలో క్రైస్తవ జీవితాన్ని కలిగి ఉన్నామేమో ఆలోచించండి. రాత్రి కాలంలో మన యొక్క తప్పును మనం తెలుసుకోకుండా పరిశుద్ధాత్మ శక్తి దేవుడు నమ్ముకున్నటువంటి నేమో ఎలా ఉండాలంటే, లోకములో క్రీస్తు ప్రియమైన దేవుని బిడ్డ యేసయ్య ఏమండి ఆ దాసుని స్వరూపమును ధరించుకున్నట్లుగా మనం కూడా విధేయత నేర్చుకోవాలి. ఆయన చూసి వినయం ఉండాలా, ప్రేమ ఉండాలి. క్రైస్తవ జీవితానికి ప్రేమ కృపావరాలు ప్రాముఖ్యత కాదు. బైబిల్ గ్రంథంలో చెప్పబడిన రీతిగా రెండవ కృపావరం కొరకు అపోస్తలుడైన పౌలు అయ్యా నేను పాకులాడుతున్నానంటాడు. ఆ రెండవ కృపావరం ఏంటి తెలుసా? అగాపే. అగాపే అనగా దేవుని ప్రేమ నీలో ఉండాలి. జాగ్రత్త. క్రైస్తవుడివే ఒక సంఘస్థులు ఇంకొక సంఘస్థులు ప్రేమించలేనటువంటి జీవితం, ఒక సేవకుడు ఇంకొక సేవకుడిని ప్రేమించలేనటువంటి జీవితం, ఒక కుటుంబంలో ఒకరినొకరు దేవుని ప్రేమ లేనటువంటి జీవితం. అందుకే పౌలు అంటాడు, పెకలింపగలిగినటువంటి కొండలు పెకలింపగలిగినటువంటి విశ్వాసం నాలో ఉన్నా, ప్రవచన వరణాలు ఉన్నా, భాషలు చెప్పే వరణాలు ఉన్నా, భాషలు మాట్లాడినా కూడా ప్రేమ లేకపోతే నేను వ్యక్తుడని అంటాడు. పిల్లారా, నేను కృపావరాలుండి ప్రయోజనం లేదు, కానీ రెండవ కృపావరం నీలో ఉందా? ఈ 9 కృపావరాలు ఒక చోట పెట్టి రెండవ కృపావరాలు ఒక చోట పెడితే క్రీస్తు ప్రియమైన దేవుని బిడ్డ నీలో ఈ 9 కృపావరాలుండి ఈ యొక్క రెండవ కృపావరం లేకపోతే వ్యర్థుడివే. ఆలోచించో, ఈ యొక్క కృపా కాలంలో నీకు ఉండవలసినటువంటి ప్రాముఖ్యమైనటువంటి కృపావరం ఏంటంటే ప్రేమ, అగాపే ప్రేమ. అందుకంటాడు నిన్ను వలె నీ పొరుగు వారిని ప్రేమించము. దేవుడు ఇచ్చినటువంటి ప్రధానమైనటువంటి ఆజ్ఞ, యేసయ్య ఇచ్చినటువంటి ప్రధానమైనటువంటి ఆజ్ఞ ఏంటంటే నీ పూర్ణ మనసుతో, నీ పూర్ణ శక్తితో, వివేకంతో, ఎవరిని జ్ఞానంతో నీవు మొట్టమొదటిగా దేవుని ప్రేమించు. దేవుని ప్రేమిస్తే నిన్ను నువ్వు ప్రేమించుకోగలవు. నిన్ను నువ్వు ప్రేమించుకుంటే నిన్ను వలె నీ పొరుగు వారిని ప్రేమించరా. క్రీస్తు ప్రియమైన దేవుడా ఆలోచించి రాత్రి కాలంలో అటువంటి స్థితి లేకుండా మహాప్రస్థత్వపడినటువంటి విశ్వాస జీవితంలో నీవు ఉన్నావేమో ఆలోచించి రాత్రి కాలంలో. అందుకే పరిశుద్ధాత్మ దేవుడు మాట్లాడుతున్నాడు. ఈ 5 ముద్రల గురించినటువంటి సారాంశం ఏంటంటే అంత్యకాలంలో ఇలాంటి స్థితిలోనికి వెళ్తారేమో, ఇలాంటి భ్రష్టత్వంలోనికి వెళ్తారేమో. సంఘం యొక్క భ్రష్టత్వం, విశ్వాస యొక్క భ్రష్టత్వం, పేరుకి క్రైస్తవులుగా, పేరుకి దేవుని బిడ్డలుగా, పేరుకి మారు మనసు, పేరుకి బాప్తిసం, పేరుకి ఆయన విందులో పాల్గొంటాం, కానీ మార్పు లేనటువంటి జీవితాన్ని కలిగి ఉంటామేమో. అందుకంటాడు క్రీస్తును ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, మత్తయి సువార్త 24 అధ్యాయంలో ఒక మాటను చూస్తాం. చూడండి, క్రీస్తును ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా ఒక ప్రాముఖ్యమైన విషయం మనం చదువుకుందాం. మత్తయి సువార్త 24 అధ్యాయము 12వ వచనం మనం చూస్తే, అక్రమము విస్తరించుట చేత అనేకుల ప్రేమ చల్లారును. అంచె దినములలో ప్రేమ చల్లారిపోయి భక్తి తగ్గిపోయి అధికారం కోసం దేవుని వైపు చూడకుండా మనుషుల వైపు చూస్తూ మన ఆత్మీయ జీవితాన్ని దిగజారుకుంటుంటే ఈ యొక్క మనలను ఎవరు చూస్తున్నారంటే దేవుని బలిపీఠం కింద ఆత్మలార్తనాదం. అయ్యా వారికి మారు మనసు పొందరు నాయన, నీవు త్వరగా వచ్చి అంటూ ఉన్నారు. ఈ 5 ముద్రలో అంత్యకాలంలో ఉన్నటువంటి సంఘం యొక్క భ్రష్టత్వం, విశ్వాస యొక్క భ్రష్టత్వానికి సాదృశ్యంగా కనబడుతుంటే 6-7 ముద్రలో క్రీస్తునందు ప్రియమైనటువంటి దేవుని బిడ్డ దేనికి సాదృశ్యంగా కనబడుతుందంటే మనం జాగ్రత్తగా గమనిస్తే చివరి 2 ముద్రలో క్రీస్తు రెండవ రాకడ అనగా ప్రపంచ భవిష్యత్తుకు సాదృశ్యంగా ఉంది. పిల్లల క్రీస్తు రెండవ రాకడకు సూచనలో మొదటి 5 ముద్రలను మనం చూసాం. విశ్వాస యొక్క భ్రష్టత్వము, సంఘం యొక్క భ్రష్టత్వాన్ని గురించి మనం చూసాం.
చూస్తే 6-7 ముద్రలు యేసు క్రీస్తు రాకడకు సాదృశ్యంగా, రాకడ సూచనలకు సాదృశ్యంగా 6వ ముద్ర 7వ ముద్ర సాదృశ్యంగా మనం చూస్తాం పిల్లరా. చూడండి, ప్రకటన గ్రంథంలోకి వెళ్ళిపోదాం మనం. ప్రకటన గ్రంథము 6వ అధ్యాయము 12వ వచనాన్ని మనం చదువుకున్నప్పుడు, 6వ ముద్రను విప్పినప్పుడు ఏం జరిగిందో ఒక్కసారి మనం బైబిల్ గ్రంథంలో చూద్దాం. ప్రకటన గ్రంథం 6వ అధ్యాయము 12వ వచనాన్ని మనం చదువుకుందాం. ఆయన 6వ ముద్రను విప్పినప్పుడు నేను చూడగా పెద్ద భూకంపము కలిగెను. సూర్యుడు కప్పల వలె నలుపాయెను, చంద్రబింబమంతయు రక్తవర్ణమాయెను. పెద్ద గాలి చేత ఊగులాడు అంజూరపు చెట్టు నుండి ఆ కాలపు కాయలు రాలినట్టు ఆకాశ నక్షత్రములో భూమి మీద రాలెను. క్రీస్తునందు ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఇంకొంచెం ముందుకు వెళ్ళినట్లయితే, మరియు ఆకాశ మండలము చుట్టబడిన గ్రంథము వలనైనా ఎవడి తొలగిపోయేను అంటున్నాడు. ఇక్కడ ప్రతి కొండయు ప్రతి ద్వీపమును వాటి స్థానములు తప్పిను. క్రీస్తును ప్రియమైనటువంటి దేవుని బిడ్డ, ఇలాంటి సూచనలు మనం చూస్తున్నాం. క్రీస్తును ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, దేవుని యొక్క రాకడ, పరిశుద్ధాత్మ దేవుడు ఎవరి రాకడ సమయంలో, క్రీస్తు యొక్క రాకడ సమయంలో అనగా ఆర్పాటముతోను ప్రధాన దూత శబ్దముతోను దేవుని యొక్క బోధతోను ప్రభువైనటువంటి యేసు క్రీస్తు ఆయన మధ్యాకాశంలోకి వచ్చినప్పుడు, అనగా ఆ యొక్క కృపా సింహాసనం విడిచి రాజ్య సింహాసనం మీదకి వచ్చేటప్పుడు ఎలాంటి మార్పులు జరుగుతాయో 6వ ముద్రలో మనం చూస్తున్నాం పిల్లరా. పెద్ద భూకంపం, రెండవదిగా సూర్యుడు కంబల వలె నలుపైపోవటం, మూడవదిగా చంద్రబింబమంతయు రక్తవర్ణం అవటం, 4వదిగా నక్షత్రములు భూమిపై రాలటం, 5వదిగా ఆకాశ మండలం చుట్టబడిన గ్రంథములే తొలగిపోవటం, 6వదిగా ప్రతి కొండయు ద్వీపము వాటి యొక్క స్థానం తప్పిపోవటం, 7వదిగా భూజనులు కొండ గృహలకు బండ సందులలో దాగుకునేటువంటి దినాలు పిల్లారా. ఇలాంటి గడియలు రాబోతున్నాయి. ఇలాంటి పరిస్థితులు భూలోకంలో సంభవించబోతున్నాయి. ఒక్కసారి మన చరిత్రను గమనిస్తే 1755వ సంవత్సరంలో చిన్న ఉదాహరణ పిల్లల, నవంబర్ నెల 1వ తేదీన లిస్బా అనబడినటువంటి ప్రాంతంలో ఒక గొప్ప భూకంపం కలిగింది పిల్లల. జనాభా 1,50,000 మంది ప్రజల పట్టణంలో ఉంటే అందులో 90,000 మంది భూకంపం వచ్చి చనిపోయారు. ఎప్పుడో తెలుసా? నవంబర్ నెల క్రీస్తును ప్రియమైనటువంటి దేవుని బిడ్డ ఆ యొక్క 1వ తేదీన 1755వ సంవత్సరంలో 1,50,000 మంది కలిగిన లిస్బా అనబడినటువంటి ప్రాంతంలో 90,000 మంది చనిపోయారు. ముంబైలో భూకంపం వచ్చినప్పుడు కొన్ని వేల మంది, నేపాల్లో భూకంపం వచ్చినప్పుడు కొన్ని వేల మంది. రాకడకు సూచనలు, ఈ యొక్క కరోనా అనబడినటువంటి తెగులు, దేవుని రాకడకు సూచనలు. అదేవిధంగా 1775వ సంవత్సరంలో నవంబర్ నెల 1వ తేదీన పోర్చుగల్ అనబడినటువంటి ప్రాంతంలో 9 గంటల ఉదయం 9 గంటల 40 నిమిషాలకు 8 నిమిషాల్లో 60,000 మంది చనిపోయారు. చరిత్రదే, కట్టు కథలు కాదు. దేవుని రాకడకు సూచనలు, యేసయ్య ఈ లోకానికి రావడానికి సూచనలు, 6వ ముద్ర విప్పబడుతుందనడానికి సూచనలు, 6వ ముద్ర భూకంపాలు. రెండవదిగా మనం చూస్తే చీకటి అనగా సూర్యుడు కంబళి వలె నలుపోవటం. ఇది కూడా ఆల్రెడీ జరిగిపోయింది పిల్లరా. 1980వ సంవత్సరంలో మే నెల 19వ తేదీన ఇంగ్లాండ్ అనబడినటువంటి దేశంలో గురువారం మధ్యాహ్నం పూట చీకటి దినం అయిపోయింది పిల్లరా. చిమ్మ చీకటి. ఇలాంటి పరిస్థితులు ఎన్నెన్నో అనగా ఎన్ని భూలోకంలో జరిగినవి అంటే దాని అర్థం ఏంటంటే 6వ ముద్ర విప్పబడుతుంది అనేటువంటి సత్యం మనం గ్రహించాలి. రాత్రి కాసంలో ప్రియమైన దేవుడు ఆలోచించి రాత్రి కాసంలో
నక్షత్రాలు రావుతాయని దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంటే ఏమిటి ఇది కూడా 1833 సంవత్సరంలో నవంబర్ నెల 11వ తేదీన ఉత్తర అమెరికాలో తుఫాను వలె ఈ యొక్క నక్షత్రాలు రాలినవని చరిత్ర చెప్తా ఉన్న మనకి. క్రీస్తునందు ప్రియమైనటువంటి దేవుడారా, ఈ రాకడ సూచనలు మనకు తెలియకపోవచ్చు, అనగా ఇవన్నీ కూడా మనం చూడలేదే అనుకోవచ్చు. కానీ ఆల్రెడీ ప్రపంచంలో ఏదో ఒక మూలన దేవుని యొక్క రాకడకు సూచనలుగా ఇవన్నీ జరిగిపోయినటువంటి సందర్భాలు మనం చూస్తున్నాం. క్రీస్తును ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, 6వ ముద్రను విప్పినప్పుడు అయో పరిస్థితులు జరుగుతూ ఉంటే ఏమండి ఇలాగున అనేకమైనటువంటి స్థితిగతులు మనం చూస్తున్నాం. కానీ క్రీస్తునందు ప్రియమైన దేవుని బిడ్డ, ఇంకా నక్షత్రములు భూమి మీద రాలటం, ఏమండి చంద్రబింబము రక్తవర్ణం అవటం, చంద్రుడు ఏమండి రెడ్ మూన్ అంటారు, ఏమండి భూలోకంలో ఆల్రెడీ జరిగినట్లుగా మనం చూస్తున్నాం. పిల్లలు బ్లడ్ ఏమండి రెడ్ మూన్, చంద్రుడు ఎరుపు వర్ణంలో మారిపోయాడు. ఆల్రెడీ శాస్త్రవేత్తలు చెప్పారు. మొన్న ఇటీవల కాలంలో కూడా చంద్రుడు ఎరుపైనటువంటి పరిస్థితులు మనం చూసాం. ఇలాగ బైబిల్ గ్రంథంలో జరిగినటువంటి పరిస్థితులు, బైబిల్ గ్రంథంలో చెప్పబడినటువంటి పరిస్థితులు, చరిత్రలో చెప్పబడినటువంటి పరిస్థితులు, 6వ ముద్రలో చెప్పబడినటువంటి సంఘటనలు భూలోకంలో అక్కడక్కడ రాకడకు సూచనలుగా అవి జరుగుతూనే ఉన్నాయి అనేటువంటి పరిస్థితి మనం గమనించాలి. అంటే దాని అర్థం ఏంటంటే 6వ ముద్ర విప్పబడింది. ఏ క్షణంలోనైనా 7వ ముద్ర విప్పబడటానికి సిద్ధంగా ఉంది. పిల్లల 7వ ముద్రను విప్పినప్పుడు ఏం జరిగింది అని మనం ఈ రాత్రి కాలంలో చూస్తే, క్రీస్తు ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, 7వ ముద్రను విప్పినప్పుడు ఏం జరుగుతుంది అని మనం క్లుప్తంగా చూస్తే, 6వ ముద్ర 7వ ముద్ర ప్రపంచ భవిష్యత్తు కనుక క్రీస్తు యొక్క రాకడకు సాదృశ్యంగా క్రీస్తు రాకడ సూచనలు అందులో పొందుపరిచి ఉంటే, 6వ ముద్రలో ఏమేం జరిగినాయో మనం చూసే పిల్లరా, అక్కడక్కడ ప్రపంచంలో ప్రేమ చల్లారిపోట, మానవ జీవితంలో జరిగేటువంటి పరిస్థితుల్లో నోవాహు దినాలు ఎలా ఉంటాయో, సుధోగమన పరిస్థితులు ఎలా ఉంటాయో అలాంటి దినాలు నేటి కాలంలో చూస్తున్నా. యేసు చెప్పినటువంటి రాకడ గుర్తులు జరుగుతున్నాయి. 6వ ముద్ర విప్పబడింది. రాకడ సూచనలు జరుగుతున్నాయి. ఏనాడైనా ఏ క్షణంలోనైనా 7వ ముద్ర విప్పబడటానికి సిద్ధంగా ఉంది. అప్పుడు ఏం జరుగుతుంది అని మనం జాగ్రత్తగా చూస్తే ప్రకటన గ్రంథం చూద్దాం. 8వ అధ్యాయము మొట్టమొదటి వచనాన్ని మనం చదువుకున్నాం. పిల్లరా, 7వ ముద్రను విప్పినప్పుడు ఏం జరుగుతుంది అనే విషయం మనం జాగ్రత్తగా చూస్తే, క్రీస్తునందు ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, చూడండి ఇక్కడ ప్రకటన గ్రంథం 8వ అధ్యాయము మొట్టమొదటి వచనాన్ని మనము చూద్దాం. పిల్లరా, మొట్టమొదటి వచనాన్ని మనం జాగ్రత్తగా చూస్తే, ప్రకటన గ్రంథం 8వ అధ్యాయము మొట్టమొదటి వచనం, ఆయన 7వ ముద్రను విప్పినప్పుడు పరలోకమందు ఇంచుమించు అర్ధగంట సేపు నిశ్శబ్దముగా ఉండెను. ఆశ్చర్యం, అద్భుతం. 7వ ముద్రను విప్పినప్పుడు అర్ధగంట సేపు పరలోక రాజ్యములో నిశ్శబ్దంగా ఉండటానికి గల కారణం ఏంటి ఆలోచిద్దాం ఈ రాత్రి కాలంలో. క్రీస్తును ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఇది ఒక మర్మం. పిల్లరా, పరలోక రాజ్యములో అర్ధగంట సేపు నిశ్శబ్దం. ఎప్పుడనగా 7వ ముద్రను విప్పినప్పుడు. ఎందుకు నిశ్శబ్దం? నిశ్శబ్దం దేనికి సాదృశ్యం? క్రైస్తవ జీవితాన్ని కలిగిన మనం ఆలోచించాలి. రాత్రి కాలంలో నిశ్శబ్దం ఒక విచారకరమైనటువంటి సందర్భానికి సాదృశ్యంగా కనబడుతుంటే, పరలోక రాజ్యములో ఆ విషాదకరమైనటువంటి సంఘటన ఏంటి? అర్ధగంట సేపు నిశ్శబ్దం జరగడానికి గల కారణం ఏంటి అని మనం జాగ్రత్తగా చూస్తే, క్రీస్తునందు ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, యేసయ్య ఇప్పుడు కృపా సింహాసనం మీద కూర్చున్నాడు. ఈ కృపా సింహాసనం మీద కూర్చుంటే దేవదూతలు
కెరూబులు, శీరుబులు, ప్రధానులు, శక్తులు అనబడినటువంటి దేవదూతలు, ఈ యొక్క పెద్దలు కానీ 4 జీవులు కానీ క్రీస్తు ప్రియమైనటువంటి దేవుని బిడ్డ వారందరూ కూడా దేవునికి మహిమ చెల్లిస్తూ, కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ, ఆయనను స్తుతిస్తూ ఆరాధిస్తూ ఉన్నారు. ఆరాధన ఆగిపోయింది. ఆగిపోవటానికి గల కారణం ఏంటి తెలుసా? ఆ కృపా సింహాసనం విడిచి అనగా పరలోక రాజ్యాన్ని ఖాళీ చేసి ఆయన మధ్యాకాశానికి రాబోతున్నాడు. దేవుని నామానికి స్తోత్రం కలుగును గాక. అద్భుతమైనటువంటి ఘట్టం. క్రీస్తును ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, యేసయ్య మధ్యాకాశమును విడిచి 7వ ముద్ర అనగా 7వ ముద్రను విప్పినప్పుడు జరిగేటువంటి సంభవాన్ని మనం జాగ్రత్తగా చూస్తే, క్రీస్తును ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా జరిగేటువంటి ఒక మహా అద్భుతమైనటువంటి ఘట్టం ఏంటో తెలుసా? ఆయన కృపా సింహాసనం విడిచి రాజ్య సింహాసనం మీదకి వస్తాడు. ఎలా వస్తాడంటే పరలోక రాజ్యం ఖాళీ చేయబడుతుంది. ఆర్భాటముతోనో, అదే ప్రధాన దూత శబ్దముతోనో, దేవుని పోరతోనో పరలోకము నుండి ప్రభువు దిగి వచ్చును. ఎక్కడికి దిగి వస్తాడంటే మధ్య ఆకాశమునకు దిగి వస్తాడు. క్రీస్తునందు ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా ఆలోచించండి. ఏం జరుగుతున్నప్పుడు మధ్య ఆకాశమున దిగి వచ్చినప్పుడు, క్రీస్తును ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా ఏం జరుగుతున్నప్పుడు మధ్య ఆకాశానికి యేసయ్య వచ్చినప్పుడు, అందుకే 7వ ముద్రను విప్పినప్పుడు పరలోక రాజ్యంలో అంతగంట సేపు శబ్దం. అక్కడ ఉన్నటువంటి దేవదూతలు కానీ అయ్యో సింహాసనం ఖాళీ చేయబడింది అని చెప్పి కొంతమంది దేవదూతలు అంటాడు కింద, ఏమండి ఎప్పుడైతే ఆ యొక్క పరలోక రాజ్యం ఖాళీ చేయబడి అనగా కృపా సింహాసనం నుంచి ఆయన రాజ్య సింహాసనం మీదకి వస్తాడు అనగా మధ్యాకాశంలో 7 సంవత్సరాలు పరిశుద్ధులకు దేవుడు విందివ్వబోతున్నాడు. అంటే దాని అర్థం ఏంటో తెలుసా? ఆయన కృపా సింహాసనం విడిచి రాజ్య సింహాసనం మీదకి వచ్చినప్పుడు క్రీస్తునందు మృతులైనటువంటి వారు ఏమండి లేచి పరిశుద్ధులందరూ కూడా మధ్యాకాశంలోకి వచ్చేస్తాడు. 7 సంవత్సరాలు విందు, 7 సంవత్సరాలు దేవుడు వారిని పరిపాలన చేస్తాడు. మధ్యాకాశంలో పరలోక రాజ్యంలో ఏమండి 7 దూతలకు 7 బూరలు అయిపోతాయి. ఒక్కొక్క బూర ఊదినప్పుడు భూలోకంలో శ్రమలు ప్రారంభమవుతాయి. 7 బూరలు మహాశ్రమల కాలం ప్రారంభమవుతుంది. అందుకే ప్రకటన గ్రంథం 8వ అధ్యాయము మొట్టమొదటి వచనంలో మనం చూస్తే, ఆయన 7వ ముద్రను విప్పినప్పుడు పరలోకమందు ఇంచుమించు అంతగంట సేపు నిశ్శబ్దం కలగటానికి గల కారణం యేసయ్య 7వ ముద్రను విప్పినప్పుడు ఆయన మధ్యాకాశానికి వస్తాడు. ఎలాగని వస్తాడు అని మనం చూస్తే, మొదటి దశలకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 16వ వచనాన్ని మనం చూస్తే, ఆర్భాటముతోనో ప్రధాన దూత శబ్దముతోనో దేవుని పోరతోనో ప్రభువు ఏమండి మధ్యాకాశమునకు దిగి వచ్చినప్పుడు క్రీస్తునందుండి మృతులైనటువంటి వారు మొట్టమొదట లేతరు. ఆ పేరిట సజీవులమైనటువంటి మనము ఆకాశ మండలం మీదకి కొనిపోబడతాము. అందుకే యేసయ్య అంటాడు యోహాను సువార్త 5వ అధ్యాయము 28వ వచనంలో మనం చూస్తే, దీనికి ఆశ్చర్యపడకుడి, ఒక కాలం వచ్చుచున్నది, ఆ కాలమున సమాధులలో ఉన్నటువంటి వారందరూ ఆయన శబ్దమును విని కొందరు మేలు చేసినటువంటి వారు జీవ పునరుద్ధానమునకును, కీడు చేసినటువంటి వారు తీర్పు పునరుద్ధానమునకు వెళ్ళారు. అంటే దాని అర్థం ఏంటో తెలుసా? యేసయ్య ఆ మధ్యాకాశమునకు వచ్చినప్పుడు ఏమండి మేలు చేసినటువంటి వారు అనగా ఆయన బిడ్డలందరూ మధ్యాకాశానికి వస్తారు. కానీ ఆయనను నమ్మనటువంటి బిడ్డలు మాత్రం సమాధుల్లో అట్టనే విడువబడతారు. ఎంత ఘోరమైన విషయం, ఎంత ఘోరమైనటువంటి విషయం, ఎంత ఘోరమైనటువంటి సందర్భం. వీరు ఏమండి అంటే ఆయన శబ్దం వినబడిన వారికి ఎవరు వారు? పాపులో, మహాభ్రష్టత్వం, సంపూర్ణమైనటువంటి భ్రష్టత్వం, పాండువర్ణము కలిగినటువంటి విశ్వాస జీవితం, నలుపుతనము కలిగినటువంటి విశ్వాస జీవితం, ఎరుపుతనము కలిగినటువంటి విశ్వాస జీవితం కలిగినటువంటి వారికి ఆయన స్వరము వినబడదు. క్రీస్తునందు
ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, రానున్నటువంటి కాలంలో ఈ సంభవాలు జరగబోతున్నాయి. ఎంత అద్భుతమైనటువంటి ఘట్టాలు భూలోకంలో జరగబోతున్నాయో ఈ రాత్రి కాలంలో ఆలోచించండి. ఎప్పుడైతే యేసు మధ్యాకాశానికి వస్తాడో మొట్టమొదటిగా జరిగేటువంటి మార్పు ఏంటంటే, ఏమిటి? క్రీస్తునందున్నటువంటి మృతులు మధ్యాకాశానికి వెళ్ళిపోతారు. రెండవ మార్పు ఏంటంటే, ఈ లోకంలో ఇప్పుడు పరిశుద్ధాత్మ దేవుడు ఉన్నాడు కదా, ఈ పరిశుద్ధాత్మ దేవుడు ఈ పరిశుద్ధులందరి యొక్క ఆత్మలను తీసుకొని పోయి యేసయ్య పాదాల దగ్గర పెడతాడు. ఎంత అద్భుతమైన విషయం అంటే దాని అర్థం ఏంటి? పరిశుద్ధాత్మ దేవుడి లోకాన్ని విడిచి వెళ్ళిపోతాడు. పెంతెకోస్తు అనబడినటువంటి దినమున వచ్చినటువంటి పరిశుద్ధాత్మ దేవుడు ఎవరి సంఘాలు స్థాపించాడో, సువార్తను వినిపిస్తున్నాడు. పరిశుద్ధాత్మ శక్తి కలిగి ఈ రాత్రి కాలంలో కూడా దేవుని యొక్క సువార్తను ప్రకటిస్తున్నాడు. ఈ మాటలు పలుకుతున్నటువంటి నా మాటలకు బాకండి, ఇవి పరిశుద్ధాత్మ దేవుడు నా ద్వారాగా ఒక పనిముట్టుగా ఎవరిని నన్ను వాడుకుంటున్నాడు. ఈ పరిశుద్ధాత్మ దేవుడు 7వ ముద్ర విప్పబడినప్పుడు, యేసయ్య మధ్యాకాశానికి వచ్చినప్పుడు, ఎవడి కృపాసింహాసనం విడిచి రాజ్య సింహాసనం మీదకి వచ్చినప్పుడు, ఈ పరిశుద్ధాత్మ దేవుడు భూలోకంలో ఉన్నటువంటి పరిశుద్ధులందరినీ కూడా ఎవడు వారి ఆత్మలు కూడా ఎవరిని తీసుకువెళ్ళి ఆయన పాదాల దగ్గర పెడతారు. ఎందుకంటే మనం వెళ్ళాలంటే ఒక వారధి ఉండాలి, ఒక బస్సులాగా ఒక వారధి ఉండాలి. ఆ వారధి ఎవరనగా ఈ పరిశుద్ధాత్మ దేవుడు పిల్లలు. ఒకటి, క్రీస్తునందున మృతులు లేపబడతారు. రెండవదిగా పరిశుద్ధాత్మ దేవుడు ఈ లోకాన్ని విడిచి వెళ్ళిపోతాడు. మూడవ మార్పు ఏంటంటే, పరిశుద్ధాత్మ దేవుడు ఈ లోకాన్ని విడిచి వెళ్ళిపోతాడు కాబట్టి సువార్త తలుపులు మూయబడతాయక, అనగా ఇంకా సువార్త ప్రకటించడానికి క్రీస్తునందు ప్రియమైనటువంటి దేవుని బిడ్డ పరిశుద్ధాత్మ యొక్క ప్రేరణ ఉండదు. నువ్వు మారుమనసు పొందాలంటే ఆ 7 ఏళ్ల కాలంలో, ఆ శ్రమల కాలంలో, మహాశ్రమల కాలంలో ఎంతో భయంకరమైనటువంటి పరిస్థితులు భూలోకం మీదకి రాబోతున్నాయి. అప్పుడే అంత్యక్రీస్తు పరిపాలన కూడా ప్రారంభించబడుతుంది. ఆయా రకాలైన పరిస్థితులు, ఆయా రకాలైనటువంటి స్థితిగతులు, ఇలాంటి స్థితిగతులు అప్పుడే ఏమండి ఇద్దరు సాక్షులు భూలోకం మీదకి రావటం, ఇలాంటి స్థితిగతులు భూలోకంలో సంభవిస్తాయి. ఎప్పుడు తెలుసా? 7వ ముద్ర ఎవడి విప్పబడినప్పుడు పరలోక రాజ్యంలో అర్ధగంట నిశ్శబ్దం, అర్ధగంట సేపు నిశ్శబ్దం జరగటానికి గల కారణం ఏంటంటే, కృపాసింహాసనం విడిచి ఆయన రాజ్య సింహాసనం మీదకి వచ్చినప్పుడు ఆ పరలోక రాజ్యంలో నిశ్శబ్దం జరుగుతుంది. ఆ దేవదూతలందరూ కూడా మధ్యాకాశానికి వస్తారు. భూలోకంలో ఈ మార్పులు జరుగుతున్నాయి. ఇలాంటి స్థితిగతులు మానవ జీవితంలో జరగబోతున్నాయి, ప్రపంచంలో జరగబోతున్నాయి పిల్లరా. కాబట్టి రాత్రి కాలంలో, అంత్యకాలంలో సంభవింపబోయేటువంటి యొక్క 7 ముద్రల యొక్క సారాంశాన్ని ఈ రాత్రి కాలంలో మనము ఎవరిని ధ్యానించినప్పుడు పరిశుద్ధాత్మ దేవుడు మనతో మాట్లాడాడు. ఆయన మాట్లాడేటువంటి విధానాన్ని బట్టి దేవునికి స్తుతులు చెల్లిస్తూ ఈ మాటలు ముగిస్తున్నాను. తలలో ఉంచుదాం, ప్రార్థన చేసుకుందాం. స్తుతికి కారణభూతుడా మీకు వందనాలు. ప్రేమ నమ్మకం కలిగిన మా తండ్రి మీకు వందనాలు. పరిశుద్ధాత్మ దేవుడా మీకు వందనాలు. విత్తబడినటువంటి వాక్యం అయినా వ్యర్థంగా పోకుండా 30 దంతులు 60 దంతులు 100 దంతులుగా ఫలింపును దయచేయమని దేవా, ఈ వాక్య భాగాన్ని నాయన ఎందరైతే నేను విన్నారో మరలా నేను వింటున్నారో వారందరిని దీవించండి అయ్యా. ప్రకటన గ్రంథంలో ఉన్నటువంటి మర్మాలు అయ్యా మేము ధ్యానించి ఆత్మ సంబంధమైనటువంటి సత్యాలు మేము తెలుసుకొని దేవాన్ని ఎందు భయభక్తులు కలిగి జీవించేటువంటి కృప దయచేయమని మాకు ఇచ్చిన ధన్యతను బట్టి, కృపను బట్టి, భాగ్యాన్ని బట్టి దేవా మీకు వేలాది మనం ఆచరిస్తూ ఈ పరిచయలో పాల్గొంటున్న ప్రతి బిడ్డను మీరు దీవించమని మా ప్రభువైన యేసుక్రీస్తు నామమున అడిగి వేడుకుంటున్నాం మా తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. మన పరమ తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమయు, కుమారుడైన యేసుక్రీస్తు కృపయు, పరిశుద్ధాత్మ యొక్క అన్యోన్య సహవాసం ఇక్కడ చేరిన ప్రతి బిడ్డకును, ప్రతి కుటుంబానికి సర్వకాలం సదాకాలం మీ కృపతోడై ఉన్ననగాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. క్రీస్తునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, మరలా మరి ఒక అంశంతో రేపు 9 గంటలకు మరలా కలుసుకుందాం. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. ఆమేన్. అందరికీ